అమ్మగారు, డాక్టర్ బాబు గారు ఉంటారా? ఎందుకు? మా మామ గడుపులో నొప్పంటూ మెలక తిరిగిపోతుండమ్మా, పట్టుకోలేకపోతుండం. డాక్టర్ బాబు గారు ఉంటే తీసుకెళ్ళి మంది ఇద్దామని. అయ్యో పాప, అలాగా ఉండి. ఆయన ఇంకా ఇంటికి రాలేదు గౌరీ. హాస్పిటల్లో కూడా లేరా? లేరమ్మా, నేను ఆడ నుంచే వస్తుండా. అమ్మగారు, డాక్టర్ బాబు గారు రాగానే మా ఇంటి కాడికి పంపండి అమ్మా. అలాగే వస్తాను అమ్మగారు. చూడు గౌరీ, ఒకవేళ ఆయన రాకపోతే వేరే డాక్టర్ దగ్గర తీసుకువెళ్ళు. నిలిచిపెట్టి వెళ్ళిపోయా మావా. అయిపోయినది బాబు, అంతా అయిపోయినది. మావ మట్లా కలిసిపోయాడు బాబు. అసలేం జరిగింది గౌరీ? మా బిడ్డలు ఇంటికి వస్తూనే కడుపులో నొప్పంటూ వచ్చాడు బాబు. నేను తమ ఇంటికి అడగొచ్చాను, అమ్మగారు ఇంకా రాలేదని చెప్పారు. మా ఇంటికి వచ్చావా? ఎన్ని గంటలకి? 8 అయ్యుండొచ్చు బాబు. తమ రాగానే చెప్పమని అమ్మగారికి చెప్పొచ్చాను బాబు. తమ రాలేదు. మాకు నొప్పి ఎక్కువ అయిపోయినది. ఇంకో డాక్టర్ బాబుకు చూపిందామంటే పేదమండిని డబ్బు లేవు బాబు, డబ్బు లేవు. తమరు వస్తారని రాత్రంతా కళ్ళల్లో ఒత్తులేసి కాస కూర్చున్నాను. తెల్లారగట్ల మావ తల వారు చేశాడు బాబు. నా బొట్టు తెరిపేసి వెళ్ళిపోయాడు బాబు. విజయ, ఏమిటండి మళ్ళీ వచ్చారు? ఏదైనా మర్చిపోయారా? గౌరమ్మ భర్త చనిపోయాడు. అయ్యో పాపం, ఏం జరిగిందండి? రాత్రి గౌరమ్మ నా కోసం మన ఇంటికి వచ్చిందా లేదా? నేను ఇంట్లో ఉన్నా లేనని నువ్వు చెప్పావా లేదా? మాట్లాడే. గౌరమ్మ భర్త చావుకి కారుకురాలివి నువ్వు. గౌరమ్మ నుదుటి బొట్టు చెరిపేసిన దానివి నువ్వు. సాటి ఆడదాని మాంగళ్యాన్ని తెంపేసిన రాక్షసివి నువ్వు. అనవసరంగా మాటంటే పడేదాని కాను. గౌరమ్మ నాకేమైనా శత్రువా? ఆమె భర్త చనిపోవాలని నేనెందుకు కోరుకుంటానండి? ఈ ఊరేం డాక్టర్స్ లేక గొడ్డుపోలేదుగా. మీరు లేరని చెప్తే ఇంకొక డాక్టర్ దగ్గర తీసుకువెళ్తున్నాను అలా చెప్పానే కానీ అతను చనిపోవాలని, ఆమె విధవ కావాలని నేనెందుకు కోరుకుంటాను? నువ్వే ఉద్దేశంతో చేసినా జరిగిన ఈ ఘోరానికి కారుకురాలివి నువ్వు నువ్వు నువ్వు. ఇందులో నా తప్పే ఉందండి. ప్రతిరోజు అర్ధరాత్రి అలసిపోయి ఇంటికి తిరిగి వచ్చే భర్త ఒకరోజు పెందలాడే వస్తే ఆ రాత్రైనా ఆయనతో ఆనందంగా గడపాలని ఒక ఆడది కోరుకోవడం తప్ప? 24 గంటలు ఆసుపత్రి, రోగులు, రోగాలంటూ కట్టుకున్న దాని సరదాకి, సంతోషానికి సమాధి కట్టి మీది తప్పు కాదు. నేను డాక్టర్ నన్ను తెలిసి కూడా కోరి మరీ నన్ను పెళ్లి చేసుకున్నావు. ఆ సంగతి మర్చిపోవద్దు. ఏ వృత్తికైనా వర్కింగ్ అవర్స్ అంటూ ఉంటాయేమో కానీ డాక్టర్లకు కాదు. 24 గంటలు రోగులకు అండగా ఉంటామని ప్రమాణాలు చేసి మరి మేము పట్టాలు తీసుకుంటాం. ఈ వృత్తిలో ఒక క్షణం స్వార్థంతో ప్రవర్తిస్తే కొన్ని ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది, తెలుసుకో. మీ వృత్తికి వర్కింగ్ అవర్స్ ఉండకపోవచ్చండి. మనసులో కోరికలంటూ ఉంటే తీరిక చేసుకోవచ్చు, తీరుబడిగా బ్రతకొచ్చు. అది కుదరని పని. ప్రపంచంలో మీరొక్కరే డాక్టర్ అయినట్టు మాట్లాడకండి. మిగిలిన వాళ్ళందరూ పెళ్లిళ్ళు చేసుకోవడం లేదా, హాయిగా కాపురం చేయటం లేదా? కట్టుకున్న భార్యని గోడలకి, తలుపులకి అప్పచెప్పి రాత్రి మవళ్ళు మీలా గుడిసెలనే వైద్యం చేస్తున్నారా? నా వృత్తికి నీ ప్రవృత్తికి చుక్కెదురని చాలా కాలం క్రితమే తెలుసుకున్నాను నేను. కానీ ఇంత ఘోరానికి పాల్పడి ఒక ప్రాణం పోవడానికి కారకురాలు అవుతాం అనుకోలేదు నేను. ఆపండి, మాటి మాటికి అదే మాట అంటున్నారు. నేనేం గౌరమ్మ ముగ్గురి మెడ వెతికి చంపానా, మందు పెట్టి చంపానా? నా భర్త నాకు దగ్గర కావాలని కోరుకోవడం, రోగుల భర్తలందరూ వాళ్ళకి దూరం కావాలని కోరుకోవడం అవుతుందా? ఇదేం న్యాయం అండి? చదువుకున్న వారే ఒక్క క్షణం స్థిమితంగా ఆలోచించండి. ఏ రోజైనా మీ భార్య పట్ల మీ విధి నిర్వర్తించారా? భార్య కూడా నాలాంటి మనిషిని ఓ సినిమాకో, షికారుకో తీసుకువెళతామని కనీసం ఒక్క రోజైనా ప్రయత్నించారా? ఒక టెన్నిస్ ఛాంపియన్ని ప్రేమించాను, పెళ్లి చేసుకున్నాను. నా భర్తతో పోటీలకు వెళ్ళి మీరు గొప్పగా గెలుస్తుంటే, జనం మెచ్చుకుంటుంటే అది చూసి మురిసిపోవాలని ఎంతగానో ఆశపడ్డానే. కానీ నా ఆశలన్నీ అడియాశలైపోయినాయి. కనీసం రోజుకొక గంటైనా మీతో తృప్తిగా మాట్లాడడానికి వీలేని బ్రతకైపోయింది. చిచ్చి, వృత్తికి అంకితం అయ్యే ఒక డాక్టర్కి భారీగా ఉండే అర్హత లేదు నీకు.
మీతోనే స్వర్గమని భావించే భార్యకు భర్తగా ఉండే అర్హత మీకుందా అసలు? You idiot! చదువు లేని అలగాజనం తప్పతాగి భార్యల్ని కొడతారని హింసిస్తారని పుస్తకాల్లో చదువుకున్నాను. కానీ దానికి కారణం చదువు లేకపోవడం కాదని, సంస్కారం లేకపోవడం అని ఇప్పుడు జీవితంలో చదువుకున్నాను. నా భ్రమలన్నీ చెదిరిపోయాయి. ఇట్స్ ఆల్ రైట్. నా బ్రతుకు నన్ను బ్రతకనివ్వండి. ఏ బెదిరిస్తున్నావా? బెదిరింపా? మిమ్మల్నా? ఆడదాన్ని మిమ్మల్ని నేనేం బెదిరించగలనండి? వెళ్తే వెళ్ళు, తక్షణం వెళ్ళు. ఉండమని నిన్ను బతిమాలతాననుకో. అట్టెక్కడికి? గుమ్మం ఉన్నది ఇటో. తెలుసండి, ఏడాది పాటు ఇంటికి రాని నా భర్త కోసం ఆ గుమ్మం వైపే ఎదురు చూస్తూ కూర్చున్నాను. అదెక్కడుందో మీకంటే నాకే బాగా తెలుసు. నాతో వచ్చిన వస్తువులు నాతోనే తీసుకెళ్దామని. డాక్టర్, గుడ్ బై. సప్లై చేయలేని భయమా? భయం ఎందుకయ్యా? నో విజయనగరం ఆర్డర్ తర్వాత పంపించవచ్చు. ముందు ఇమీడియట్ గా డిస్పాచ్ చేయండి అయ్యా. అలాగే ఉంటాను. రామ్మా. రామ్మారా. అల్లుడు గారు ఎక్కడ? ఈసారి రాలేదా? రాలేదు నాన్న. ఏమ్మా, ఎందుకని? బహుశా ఇంకెప్పుడు రారు కూడా. అదేమిటి? భార్యకింత తిండి పెట్టి బానిసగా మాత్రమే చూసే ఆ మనిషితో శాశ్వతంగా తెగతెంపులు చేసుకుని వచ్చేశాను నాన్న. బాగుందమ్మా, చాలా బాగుంది. ఈ ప్రేమలన్నీ పాల పొంగు లాంటివని ఆనాడే నీకు చెప్పాను, గుర్తుందా? నా అనుభవం నీ నిర్ణయం ముందు ఓడిపోతుందని ఛాలెంజ్ చేసి వెళ్ళిన నా కూతురేనా దిక్కులేని దానిలాగా రెక్కల దిగిన పక్షిలాగా తిరిగి ఈ గూటికి చేరింది. బాగుందమ్మా, చాలా బాగుంది. గడప దాటి వెళ్ళి ఏడాదైనా తిరక్క ముందే తండ్రి మీద మమకారాన్ని చంపుకోలేక నా కూతురు తిరిగి నా ఇంటికి చేరిందని నలుగురికి తృప్తిగా చెప్పుకోవడానికి వీలు కలిగించావు. అవునా అమ్మా? రేపటి నుంచి 10 మంది నిన్ను గురించి 10 రకాలుగా చెప్పుకుని నవ్వుకుంటుంటే అది విని సంతోషిస్తానమ్మా, ఆనందపడతానమ్మా. తల్లికి నేను నవ్వుకుంటాను. అమ్మా, నువ్వు సాధించిన ఈ ఘన విజయాన్ని ఈ గుండె భరించలేకపోతుందమ్మా. డ్రైవర్, కారా. ఏమా? కారు తిప్పి మెడ్రాస్ పోనీ. మద్రాసు నుంచి తిరుపతి వచ్చేసాంగా. నీకెందుకు? నీ డబ్బులు నీకు ఇస్తానుగా. మెడ్రాస్ పోనీ. స్వామి, కన్నవారింటికి చేరలేని స్థితిలో, కట్టుకున్న వారితో కలిసి ఉండలేని స్థితిలో మిగిలిపోయాను. ఒంటరి దాన్నైపోయాను. ఈ స్థితికి కారణం నా పొరపాటని నా మనసు ఎందుకో అంగీకరించడం లేదు.
తప్పెవరిదైనా తప్పుని సరైన స్థితిలో గడప దాటాను. ఇక నీదే భారం స్వామి.